రేపు శని భగవాన్ స్థాన మార్పిడి జరగబోతుంది. కాబట్టి కొందరు జనాలని ఎంత భయపెట్టిస్తున్నారంటే ఈ రాశిపై ఘోరాలు, తొరాలు అని చెప్తున్నారు. బట్ అలా ఏమి జరగదండి. శని భగవంతుడి ఆశీర్వాదం చాలా మంచిది. కాకపోతే భగవంతులందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్‌ని పాటిస్తారు. కాబట్టి మీరు కూడా రూల్స్, రెగ్యులేషన్‌ని పాటించాలి. ఇక్కడ నేను రావణాసుడిని ఎందుకు చూపించానంటే, రావణాసుడు దేవుళ్ళని ఆట ఆడించేంత దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి. కానీ చనిపోయాడు. దానికి కారణం ఏంటంటే, యుద్ధం చేసేటప్పుడు సూర్యుడు అస్తమించిండంటే ఆపాలి. కానీ ఈయన ఆపలేదు. అందుకనే రాముడు బాణం వేయడం జరిగింది. అందుకనే చనిపోయాడు. అంటే రూల్స్, రెగ్యులేషన్ పాటిస్తే ఎవరికీ ఏమీ కాదు. ఎప్పుడైతే శని భగవంతుడు ఈ రాశి మీద అవుతారో, అప్పుడు మీరు జంతువులకు ఫుడ్ పెట్టడం మొదలుపెట్టండి. పేదవాళ్లకు మీకు చేతనైనంత సహాయం చేయండి. శని భగవంతుడికి ఓం శం శనీశ్వరాయ నమో నమః అని ఎవ్రీడే నమస్కారం చేయండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి. ఏ భగవంతుడు మిమ్మల్ని ఏమీ అనడు. కాబట్టి భయపడకండి. శని భగవంతుడు ఉన్న దగ్గర అన్ని శుభాలే ఉంటాయి, అశుభం ఉండదు. మీరు చెడు చేస్తేనే మీకు చెడు అవుతుంది తప్ప అంతకు మించి ఏముండదు. కాబట్టి భయపడకండి. ఓకేనా?